అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, తర్వాత ఇంప్రూవ్ ఆన్సర్ రైటింగ్. పాపం చాలామందికి ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు, క్వశ్చన్ అర్థమవుతుంది వాళ్ళకి, ఆన్సర్ కూడా వాళ్ళకి తెలుసు, ఆన్సర్ కూడా రాస్తారు. సో అలా హైలైట్ చేసినప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళకి ఏమై ఓకే ఈ స్టూడెంట్కి పర్టికులర్ టాపిక్ మీద నాలెడ్జ్ ఉంది అని అర్థమవుతుంది. ఓకేనా? సో మనకి ఆన్సర్ రావడం గొప్ప కాదు, ఆన్సర్ రాసే విధానం కూడా రావాలి. ఓకేనా? హలో ఎవ్రీవన్, ప్రతి 10వ తరగతి స్టూడెంట్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే పాత పద్ధతిని యూజ్ చేసి, ఆ ప్యాటర్న్ని యూజ్ చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోతున్నారు. సో చాలా బాధాకరం అన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు మనకి అప్పట్లో ఏం చేసేవాళ్ళం, నార్మల్గా ఇక్కడ ఏదైతే మనకి క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్నే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి అడిగేవారు. కాబట్టి ఈ ఆన్సర్ తీసుకొని వెళ్ళి అక్కడ రాసేస్తాం, అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ బట్టి పట్టేసి ఓకే రాసేస్తాం, అంత అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మనకున్న ఎన్సీఆర్టీ 10th ప్యాటర్న్ అయితే అలా లేదు. సో ఇప్పుడు మనకి క్వశ్చన్స్ అనేవి మెయిన్గా కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఉంటాయి అన్నమాట. సో నువ్వు క్వశ్చన్స్ అనేవి బట్టి పట్టడం కాదు, ఫార్ములాస్ బట్టి పట్టడం కాదు. లైక్ ఎలా అంటే నువ్వు మ్యాథ్స్లో ఫార్ములాస్ అనేవి బట్టి పట్టకుండా కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి, అది ఎలా వచ్చింది అని నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఈజీగా కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకుంటావు. అంతేకాకుండా సైన్స్ తీసుకోండి, సైన్స్ తీసుకొని దానికి డెఫినేషన్స్ అనేవి బట్టి పట్టడం, ఇలా ఇవన్నీ బట్టి పట్టకుండా ఓకేనా మన రియల్ వరల్డ్, ఓకేనా మన రియల్ వరల్డ్లో మనం రోజు ఏమైతే చూస్తూ ఉంటామో దాంతో మన యొక్క కాన్సెప్ట్ అనే దాన్ని కనెక్ట్ చేస్తే అప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బట్టి పట్టొద్దు, కాన్సెప్ట్ అనే దాన్ని అర్థం చేసుకోండి. ఓకేనా? ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్. ఓకేనా? కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి, బట్టి పెట్టడం మీద కాదు. అండ్ సెకండ్ ఏంటి, ప్రాక్టీస్ ఎన్సీఆర్టీ థరోలీ. మనకి నార్మల్గా ఏంటి అంటే చాలా వరకు కూడా మనకి ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్స్ ఆ యొక్క పర్టికులర్గా ఇస్తారు. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్ మొత్తంని చదవండి, మంచిగా రివైజ్ చేయండి. ఓకేనా? సో ఆ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అవ్వండి, ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చేయండి. మెయిన్గా ఏంటంటే మనకి ఎన్సీఆర్టీలో లాస్ట్లోన బ్యాక్లోన ఏంటంటే ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇలా మంచిగా ప్రిపేర్ అయితే ఎన్సీఆర్టీ బుక్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అయితే మనం మ్యాక్సిమం క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనే దాన్ని మనం అటెంప్ట్ చేయగలం. ఓకేనా? సో సెకండ్ పాయింట్ ఏంటి, ప్రాక్టీస్ ఎన్సీఆర్టీ థరోలీ. ఓకే, థర్డ్ అప్లికేషన్ బేస్డ్. సో అప్లికేషన్ బేస్డ్ మాట లైక్ ఎలా అంటే నువ్వు ఇప్పటి వరకు మనకి నార్మల్గా ఏంటి క్వశ్చన్ టు క్వశ్చన్ ఇచ్చేస్తారు, దానికి ఆన్సర్స్ రాసేయడం ఈజీయే. కానీ ఇప్పుడు అలా అడగరు, దానికి సంబంధించి మన కాన్సెప్ట్ అనేది చదువుతున్నప్పుడే మనం అప్లికేషన్స్ కూడా చదవాలి. లైక్ ఇది మనం దేంట్లో యూజ్ చేయగలము, ఓకేనా? సో ఇది మనకి ఎందులో యూజ్ అవుతుంది, దాని యొక్క అప్లికేషన్ ఏంటి. సో అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకి అడుగుతారు. ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఉంది అంటే దానికి ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్తో చూడాలి, అది నీకు ఎందులోనూ నువ్వు దాన్ని చూస్తున్నావు, దాన్ని ఎందులో యూజ్ చేస్తున్నావు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ థర్డ్ లాగానే న్యూటన్ సెకండ్ లాగానే ఏమైనా ఉన్నాయి, దాన్ని నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంతో పాటు అప్లికేషన్ బేస్డ్ లైక్ నువ్వు అది దేంట్లోనే దాన్ని దేనిలో యూజ్ చేస్తున్నావు అవి కూడా నీకు తెలియాలన్నమాట. సో ఇలా కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. డైరెక్ట్గా నువ్వు క్వశ్చన్ బట్టి పట్టి ఆన్సర్ బట్టి పట్టడం కాదు, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, తర్వాత ఇంప్రూవ్ ఆన్సర్ రైటింగ్. పాపం చాలామందికి ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు, క్వశ్చన్ అర్థమవుతుంది వాళ్ళకి, ఆన్సర్ కూడా వాళ్ళకి తెలుసు, ఆన్సర్ కూడా రాస్తారు, కానీ మార్క్స్ అనేవి ఎక్కువ రావు. మరి ఏంటి ప్రాబ్లం అనేసి అంటే ఇంప్రూవ్ ఆన్సర్ రైటింగ్ అంటే వాళ్ళకి ఆన్సర్ ఎలా రాయాలో రాదు. ఇప్పుడు నీకు 5 మార్క్స్ క్వశ్చన్ ఉంది, 5 మార్క్స్ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ నీకు వచ్చు కదా అని ఈజీగా అనేసి 2 మార్క్స్లో రాసేస్తావు. లేదు నీకు 2 మార్క్స్ క్వశ్చన్ని సాగతీసి ఇంత పేజీ రాస్తావు అన్నమాట. సో ఇలా కాదు, మనకి మ్యాథ్స్ అనే దాన్ని ఎలా రాయాలంటే స్టెప్ బై స్టెప్గా రాసుకోవాలి. ఇప్పుడు మనకి నార్మల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 5 మార్క్స్ క్వశ్చన్ అనుకో, ఈ పర్టికులర్ పాయింట్స్ అనేవి ఇందులో ఉంటే అప్పుడు ఇన్ని మార్క్స్ వేయాలి అని వాళ్ళకి ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంటుంది. మార్క్స్ ఎలా వేయాలి అని కూడా బ్లూ ప్రింట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు మ్యాథ్స్ అనేది స్టెప్ బై స్టెప్గా రాయాలి.
సైన్స్లోన ఒకవేళ మీకు యూజ్ అయితే డయాగ్రామ్స్ వేయండి. సోషల్ సైన్స్లోను కూడా లైక్ ఎలా అంటే పాయింట్ వైజ్గా రాయండి. ఏదో పారాగ్రాఫ్లా రాస్తారు, మీరు ఏమైనా స్టోరీస్ రాస్తున్నారా? ఓకేనా? సో కొంతమంది అనుకుంటారు నిజమే మేడం స్టోరీసే రాస్తున్నాం మేము సోషల్లో అంటారు. సో అలా కాదు. సోషల్ సైన్స్ వచ్చేసరికి పాయింట్ వైజ్గా రాయడం చాలా నీట్గా ఉంటుంది. అలానే రాయండి సోషల్ సైన్స్కి. సైన్స్లో డయాగ్రామ్స్ వేయండి, మ్యాథ్స్లోనే స్టెప్ బై స్టెప్గా మొత్తం ప్రాసెస్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మెయిన్గా ఏంటంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఈ పర్టికులర్ ఆన్సర్లో, లేదంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్, ఈ పర్టికులర్ చాప్టర్కి సంబంధించి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీకి సంబంధించి కొన్ని కీవర్డ్స్, వాటిని మీరు రాసినప్పుడు వాటిని కరెక్ట్గా దాన్ని అండర్లైన్ చేసి హైలైట్ చేయండి. సో అలా హైలైట్ చేసినప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళకి ఏమై ఓకే ఈ స్టూడెంట్కి పర్టికులర్ టాపిక్ మీద నాలెడ్జ్ ఉంది అని అర్థమవుతుంది. ఓకేనా? సో మనకి ఆన్సర్ రావడం గొప్ప కాదు, ఆన్సర్ రాసే విధానం కూడా రావాలి. ఓకేనా? నెక్స్ట్, సో డోంట్ ఇగ్నోర్ ఐఏ. ఐఏ అంటే ఏంటి? ఇంటర్నల్ అసెస్మెంట్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటి అంటే లైక్ ఎలాంటివంటే క్లాస్లో టెస్ట్లు అవుతుంటాయి, ప్రాజెక్ట్ వర్క్స్ చేయమంటారు, మనం ఏం చేస్తాము నోట్స్లు రాయమంటారు. నార్మల్గా ఏంటంటే ఇప్పటి వరకు ఎలా ఉండేదంటే అబ్బా ఏముంది ఇన్ని మార్కులే కదా పోయిందిలే అనేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎన్సీఆర్టీ వాళ్ళు వీటిని కూడా మనకి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, నోట్బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వేసే మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఓకేనా? సో డోంట్ ఇగ్నోర్ ఇంటర్నల్ అసెస్మెంట్స్. సో డోంట్ ఇగ్నోర్ ఇంటర్నల్ అసెస్మెంట్స్. ఏంటి? మీ ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తే నీట్గా టైం టు టైం చేయండి. క్లాస్ నోట్బుక్ ఏమైనా ఇస్తే, నోట్స్ ఏమైనా ఇస్తే రోజు రాసుకోండి. రోజు రాసుకుంటే 2 pages 3 pages ఉంటుంది. లేదు రోజంతా రాయకుండా సంవత్సరం పొడుగున రాయకుండా లాస్ట్ రోజు రాస్తానంటే 100 pages 200 pages తప్ప కాకుండా మరి ఇంకెన్ని పేజీలు ఉంటాయి చెప్పండి? రైట్? సో ఎప్పటికప్పుడు రాసుకోండి. ఓకేనా? సో మనకి ఇప్పుడు కొత్త ప్యాటర్న్ ప్రకారం మనం ఏం ఫాలో అవ్వాలి? ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్, ప్రాక్టీస్ ఎన్సీఆర్టీ థరోలీ, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మీద, ఇంప్రూవ్ ఆన్సర్ రైటింగ్, డోంట్ ఇగ్నోర్ ఇంటర్నల్ అసెస్మెంట్స్. ఓకేనా? సో ఈ విధంగా ఫాలో అయితే నెక్స్ట్ మీకు కొత్తగా వచ్చిన ఈ ప్యాటర్న్ అనే దాన్ని ఈజీగా ఫాలో అవ్వగలరు అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.